భారీగా భక్తుల రాకతో మేడారం మహాజాతరలో సందడి నెలకొంది. అక్కడ ఏర్పాట్లు, భక్తుల దర్శనానికి సంబంధించి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద నుంచి మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోవర్ధన్ అడవి బిడ్డల అందమైన పండగ మరి ఒకరోజే ఉంది. మహాజాతర ప్రారంభం కావడానికి రేపు మహాఘట్టానికి తెరలేవనుంది. 4 రోజుల పాటు రసవత్తరంగా జరిగే జాతరకు అధికార యంత్రాంగంతో పాటు సిబ్బంది, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ కూడా సిద్ధమైంది. 4 రోజుల పాటు రేపు సాయంత్రం 5 గంటల నుంచి కన్నెపల్లి నుంచి సమ్మక్క మొద్దుల కూతురైనటువంటి సారలమ్మను గద్దెల మీదకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఏర్పాట్లు కన్నెపల్లిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇప్పటికే దాదాపుగా ముందస్తు మొక్కులకు సంబంధించి ఇప్పటికే 30 లక్షల మంది భక్తులు మొక్కుబడులు చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు మహాజాతర ప్రారంభానికి ముందే కొంతమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకొని తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు జిల్లా యంత్రాంగం కానీ స్వయంగా మంత్రులు మేడారంలోనే ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ 4 రోజుల పాటు మహాజాతర కుంభమేళాను తలపించేలా జరిగేటువంటి మహాజాతరను విజయవంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయని చెప్పొచ్చు. అటు వైద్యపరంగాను, తాగునీటి పరంగాను, అదేవిధంగా భద్రత పరంగాను అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఎన్నో కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి కనీ విని ఎరిగిన రీతిలో మునుపెన్నడు ఎరిగని రీతిలో ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. భక్తులకు తాగునీటి సౌకర్యం దగ్గర నుంచి పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు గద్దెల వద్ద భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా, అదేవిధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా గద్దెల వద్ద ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పరిశుభ్రంగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు నిత్యం పరిశుభ్రం చేస్తూనే మరోవైపు భక్తులను అనుమతిస్తున్నారు. అయితే ఈ సందడి రేపు మరింత ఉధృతం కానుంది. సారలమ్మ రాకతో రేపు సాయంత్రం 5:15 నిమిషాలకు సారలమ్మ కన్నెపల్లి నుంచి మేడారంకు బయలుదేరిన సమయంలో ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అందుకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కానీ, పోలీసు సిబ్బంది కానీ, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా మొత్తం ఇప్పటికే అప్రమత్తమైందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో రేపు 17 నుంచి 18, 19, 24 తేదీల్లో జరిగేటువంటి మహాజాతరకు మొత్తం అంతా కూడా సన్నద్ధమవుతున్నారు. భక్తులు కూడా ఇప్పటికే మేడారం చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర విడిది గృహాల్లోనూ, అదేవిధంగా డేరాల్లోనూ ఇప్పటికే చాలామంది సిద్ధమయ్యారు. అంతేకాకుండా మేడారం చుట్టుపక్కల 19 గ్రామాల్లో కూడా ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నటువంటి అధికార యంత్రాంగం మేడారం చుట్టుపక్కల 19 గ్రామాల్లో కూడా తాగునీటి వసతులు కూడా కల్పించింది. అదేవిధంగా జంపన్న వాగు ప్రధానంగా మేడారాన్ని దర్శించుకునేటువంటి ప్రతి భక్తుడు కూడా జంపన్న వాగులో స్నానం ఆచరించి గద్దెలకు చేరుకొని సమ్మక్క సారలమ్మను దర్శించుకొని వెళ్తుంటారు. అందుకోసం కూడా 3.5 కిలోమీటర్ల మేర జంపన్న వాగు వద్ద స్నానఘట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా జల్లు స్నానాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నానం ఆచరించి క్యూ లైన్ల ద్వారా ఉచిత దర్శనంలో క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా గంటకు 50,000 మంది భక్తులు దర్శనం చేసుకునేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో కూడా భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా మధ్యలో తాగునీటి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వేసవి కావడంతో చాలా మంది భక్తులు రావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా క్యూ లైన్లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళలు, వృద్ధుల కోసం, వికలాంగుల కోసం కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి గతంతో కంటే చూసినట్లయితే ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం, అధికార అంచనాల ప్రకారం ఈసారి 1.5 కోటి భక్తులు వస్తారనే అంచనాతో ముందస్తు జాగ్రత్తలు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 1.5 కోటి అంచనాతో కంటే ముందే 30 లక్షల మంది భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకొని వెళ్ళడం జరిగింది. మరి రేపు జరగబోయే మహాజాతరకు పూర్తి స్థాయిలో భక్తులు ఇప్పటికే మేడారంకి చేరుకుంటున్నారు. 2-3 రోజుల పాటు ఇక్కడే విడిది చేసి అమ్మవార్లను కన్నులారా దర్శించుకొని వెళ్దామని చెప్పేసి కూడా ఇక్కడే చాలామంది భక్తులు మేడారం చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర విడిది చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రేపు మహాజాతరకు భక్తులు పోటెత్తడంతో అధికార యంత్రాంగం మొత్తం సమాయత్తమైంది. ఓటు